నాకు తెలిసిన మట్టుకు ఒక ఆత్మీయుడు అంటే ఫ్రెండ్ అంటే గోవర్ధన్ రెడ్డి. మేము చిన్నప్పుడు అంటే ప్రైమరీ స్కూల్ నుంచి ఒక్కటేసారి చదువుకున్నాం. ఆంధ్ర విద్యాలయ ప్రైమరీ స్కూల్ నుంచి మళ్ళీ వివేకానంద ఆయన కాలేజీ, నేను బతుక కాలేజీ. ఆయన ప్రెసిడెంట్ ఓయూసీకి, మళ్ళీ నేను ప్రెసిడెంటు. ఆ తీరుగా విద్యార్థి దశ నుంచి అంటే 2వ క్లాస్ నుంచి తీసుకొని ఇంతవరకు కూడా ఉన్నాం. అన్నిటికన్నా ఒక మాట ముఖ్యంగా చెప్తున్నాను, తెలంగాణ వాది అని ఎవరైనా ఉంటే బిగిన్ ఇచ్చేటే అంటే తెలంగాణ వాదిగా 60 అని కాదు 56 నుంచి తెలంగాణ ఉద్యమం లోపల అప్పుడు హై స్కూల్ పిల్లడిన ఆంధ్ర విద్యాలయ అప్పటి నుంచి తెలంగాణ వాదిగానే ఉన్నాడు, ఎప్పుడు చేంజ్ కాలేదు. అదే పురుషోత్తమ రెడ్డి మినిస్ట్రీలో ఉండి సైలెంట్ ఉన్నాడు. ఎం సత్యనారాయణ 2 మాటలు మాట్లాడిండు, అంటే అక్కడ ఉన్నప్పుడు వచ్చి ఆయన తెలంగాణ అన్నాడు. ఈయన మాత్రం తెలంగాణ గోవర్ధన్ రెడ్డి అనేటువంటి నాతో కూడా వివేదించి తెలంగాణకు పట్టుకోండి తెలంగాణ. ఈయన మానవీయత కానివ్వండి, ఈయన హెల్పింగ్ నేచర్ కానివ్వండి, డాక్టర్ ఎమ్మెల్యే కావాలని కొట్లాడదాము. ఆయన సన్స్ ఉన్నట్టున్నారు ఇద్దరు. వాళ్ళ గురించి అసలు నేను చెప్పాలంటే మాటలు మాట్లాడడానికి కొంచెం కోపం వెలుపుచ్చి కనిపిస్తుంది శబ్దాలలో, కానీ ఆయన మనసు పూర్తి వెనరాడిది, ఎవరికంటే అలా కరిగిపోతుంది. ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఎగ్జాంపులరీ పాలిటీషియన్స్ హ్యావ్ కమ్ అక్రాస్. ముఖ్యమంత్రి గారు ఈ వార్త తెలవడంతో నాకు కాంటాక్ట్ చేసి ముఖ్యమంత్రి పూర్తి అరేంజ్మెంట్స్ ఢిల్లీకి చెప్పిండు, ఇక్కడ చెప్పిండు, జితేంద్ర గారికి చెప్పిండు, వినోద్ చెప్పిండు, నాకు చెప్పిండు. ఏది ఉంటుంది ఇఫ్ ఇట్ ఈస్ ఎనీ పాసిబిలిటీ లేకపోతే స్టేట్ గవర్నమెంట్ నుంచి ఏ సెపరేట్ ఒక ఫ్లైట్ని కూడా మీరు అరేంజ్ చేసేయండి అని చెప్పాడు. ఒక చాపర్ ఉంది అక్కడ, ఆ చాపర్ని ఆయన ఢిల్లీకి వచ్చిండు. మళ్ళీ ఢిల్లీ నుంచి ఎప్పుడు వాపస్ పోతుందో, మళ్ళీ దాన్ని ఆయన మళ్ళీ యూజ్ చేసుకుంటారా ఏదో మనకు తెలియదు. కాబట్టి ఇప్పుడు నేను భరత్ అని మన ఉన్నాడు, భరత్ రెడ్డి మన పూర్తి ఏవియేషన్ చూస్తూ ఉన్నాడు. ఆయనకు కూడా ఇప్పుడు చెప్పిన ఇమీడియట్గా ఒక ప్రైవేట్ చాప్టర్ అంత అవసరం ఉంటే చాపర్ ఫ్రమ్ ఢిల్లీ టు మన తీసుకెళ్ళి అక్కడి నుంచి ఢిల్లీ చేస్తే ఢిల్లీలో రెగ్యులర్ ఫ్లైట్లో మనం రావచ్చు. అది భరత్ రెడ్డి గారు చూస్తూ ఉన్నారు. లేకపోయినా కానీ పక్కనే గుల్మోహర్ ఉంది, అక్కడ ఫ్లైట్ వస్తూ ఉంది. దానికి కొంచెం షెడ్యూల్ని చేంజ్ చేసుకుంటే అశోక్ గజపతిరాజు మాట్లాడి దాంట్లో తెచ్చేది కూడా ప్రయత్నం. సో అన్ని ప్రయత్నాలు స్టేట్ తరఫు నుంచి ఆయన పార్లమెంట్ మెంబరు, సిట్టింగ్ మెంబరు, ఇప్పుడు ఇది ఆ డ్యూటీ కమిటీలో ఉన్నాడు. కాబట్టి ఈ అరేంజ్మెంట్స్ గురించి ఏమీ లోటు లేకుండా ఎన్ని చేయాలో ఆ ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ మీకు తెలుసు కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి, టెక్నికల్ లిమిటేషన్స్ ఉన్నాయి. అక్కడ ఫ్లైట్లోనే వస్తుంది. ఇప్పుడే నేను హెలికాప్టర్ చెప్తే హెలికాప్టర్ బాడీ రాదంట, చాపర్లోనే వస్తుంది. కాబట్టి హెలికాప్టర్ చూసి రాదని. సో వీఆర్ ఐదర్ ట్రయింగ్ ది రెగ్యులర్ ఫ్లైట్ ఫ్రమ్ గుల్మోహర్ ఆర్ వీఆర్ ట్రయింగ్ ఫర్ ఏ చాపర్ ఫ్రమ్ ఢిల్లీ టు మనాలి బ్యాక్. అక్కడ మన ఎంపీ ప్రభాకర్ గారు కూడా ఉన్నారు. కాబట్టి ఆ అరేంజ్మెంట్స్ అంతా కూడా ప్రభాకర్ చూసుకుంటా ఉన్నాడు. మేము కూడా కోఆర్డినేట్ చేస్తా ఉన్నాం.